శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల మాఘమాసం కొన్ని రోజులు, ఫాల్గుణ మాసం కొన్ని రోజులు, మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విశేషాలను చూద్దాము. మాస ఫలితాల్లో మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, నామ నక్షత్ర విషయం వస్తే దీధూన్న జాధాదే దోచాచి, ఇది మీనరాశి. ఇక మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి కొంత పర్వాలేదు, శుభమైన ఫలితాలను ఇస్తాడు. 1వ స్థానంలో శనైశ్చరుడు, ఇది దోషమే, ఆలోచనలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. 12వ స్థానంలో రాహువు, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బంది కలిగిస్తాయి. 7వ స్థానంలో కేతువు, కొంత శుభ పరిణామాలు, భూలాభం మొదలైనవి ఉండవచ్చు. ఇక మీనరాశి వారికి ఈ మాసం గ్రహముల యొక్క అనుగ్రహం ఎలా ఉంది అని చూస్తే రవి, కుజ, శుక్ర, కేతువులు, దాదాపు 4 గ్రహములు కూడా చాలా శుభంగా ఉన్నాయి. బుధుడు అర్ధశుభుడు, అంటే కుంభరాశి వారికి కుంభంలో ఉన్న పంచగ్రహ కూటమి 18, 19వ తేదీల్లో ఇది కూడా కొంత మీనరాశి వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఏమిటి అంటే కొంత గ్రహస్థితి అనేటువంటిది జనవరి నెల కంటే ఫిబ్రవరి నెలలో కొంత అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే కొంత మార్పు అనేటువంటిది కలుగుతూ ఉన్నది. సంకల్ప బలంతో కనుక ముందుకు సాగితే మంచి ఫలితాలు మీరు బాగా సాధించగలుగుతారు. కొంత అదృష్ట యోగం అనేటువంటిది మీకు ఉంది. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తులో ఏ పనులు మొదలు పెట్టుకోవాలన్నా ఈ ఫిబ్రవరి నెల నుంచి ఒక ప్రణాళికలు తయారు చేసుకోండి. కొత్త పరిచయాలకు, కొత్త ఆలోచనలకు, కొత్త వ్యక్తులతో కొంత మీరు ఆలోచనలు చేయటానికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎన్నో రోజుల నుంచి రాకుండా ఉన్నవి కూడా ఈ మాసంలో రావచ్చు. అలాగే మీ పనితీరును అందరూ కూడా మెచ్చుకుంటారు. గతంలో మీకు శత్రువులుగా ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు మిత్రులు అవుతారు. కుటుంబ సభ్యులందరికీ కూడా కొంత శుభకాలం అనేటువంటిది ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అయితే కొంతమంది గిట్టని వ్యక్తుల యొక్క ఆలోచన విధానాల చేత చిన్నపాటి నిందలు మీరు మోయవలసి రావచ్చు. కీలక విషయములు వచ్చినప్పుడు మీ మనస్సు ఏది చెబితే అదే చెయ్యండి. ఆర్థికంగా ఏదో పర్వాలేదు అని అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంత ప్రణాళికాబద్ధంగా జీవించే ప్రయత్నం చేయండి. వృత్తి కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, ఈ మూడింట్లలో కూడా ఫిబ్రవరి నెల చివరి వారంలో గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ప్రయోజనములు అనేటువంటివి సిద్ధిస్తాయి. వీలైనంత ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతతకు చాలా ప్రాధాన్యం అనేటువంటిది ఇవ్వండి. సాంస్కృతిక, వినోద, విజ్ఞాన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారములు కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే సాగుతాయి. అలాగే ఇతరులను నియంత్రించటంలో ఘర్షణలు మాత్రం పడకండి.
ప్రయాణం చేసేటువంటి సమయాన్ని కొంత చూసుకొని వెళ్ళండి. చిన్న చిన్న పొరపాట్లు కూడా మీ వ్యక్తిగత జీవితాన్ని తీవ్రమైనటువంటి ప్రభావితం చేయవచ్చు. ఇంట్లో నిర్ణయం అనేది సమిష్టి నిర్ణయం అనేటువంటిది కొంత మీకు మేలు చెయ్యవచ్చు. అలాగే బంధుమిత్రులతో సంయమనం పాటించండి. కుటుంబ సామరస్యతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్య విషయంలో కూడా వీలైనంత శ్రద్ధ పెట్టుకోండి. అలాగే కోర్టు వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా కోరడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. మొహమాటం వల్ల మధ్యవర్తిత్వాలకు సంతకాలు పెట్టడాలు, మధ్యవర్తిత్వం చెయ్యడాలు ఇవేవి కూడా మీకు వద్దు. మీ పని మీరు చేసుకుంటూ దైవ బలాన్ని పెంపొందింప చేసుకొని దైవాన్ని, భగవంతుణ్ణి, అలాగే స్తోత్రపారాయణములను ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది. మీనరాశి వారికి కొంత పరిహారాల విషయానికి వచ్చినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చెయ్యండి. ప్రతి శనివారం ఆంజనేయ దర్శనం చేసుకోండి. అలాగే ఈ మాసమంతా కూడా మీకు ఏ దైవము ఇష్టమో ఆ దైవ దర్శనానికి వెళ్ళండి. ఆ దైవ దర్శనం వీలున్నప్పుడల్లా చేసుకుంటూ ఉండండి. ఆ దైవమునకు సంబంధించిన స్తోత్రపారాయణములు చేయండి. వీలైతే దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. గానగాపురం కానీ, కురుపురం కానీ, నరసోబావాడి కానీ ఏ క్షేత్రములైతే మీకు సమీపంలో ఉన్నాయో ఆ క్షేత్రముల యందు భగవానుడైనటువంటి దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకోవటం వల్ల కూడా మీనరాశి వారికి కొంత మంచి ఫలితములు అనేటువంటివి కలుగుతాయి. గోక్షేత్రంలో అప్పుడప్పుడు గోవులకు గ్రాస సమర్పణం చేయండి, బాగుంటుంది. ఇక వ్యక్తిగత జాతకంలో కొంత దశలు అంతర్దశలు కనుక మీకు బాగా అనుకూలంగా ఉంటే ఫలితాలు అనేటువంటివి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మరి మా వ్యక్తిగత జాతకంలో ఉన్న మాకు ఇవి ఎలా తెలుస్తాయి అనుకుంటే కనుక మీరు నాతో మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. అప్పుడు నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులంతా కూడా సోమవారం నుంచి శనివారం పర్యంతం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా నాతో మాట్లాడవచ్చు. మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అయితే ఇది అపాయింట్మెంట్ ద్వారానే కుదురుతుంది. అపాయింట్మెంట్ కోసం మాత్రమే కింద కనిపిస్తున్న నెంబర్కు మెసేజ్ చేయండి, మాట్లాడండి. మా సిబ్బంది మీతో మాట్లాడుతారు. మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటూ మీ అందరికీ మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు ఈ మాసమంతా కూడా కలగాలి. భగవానుడైనటువంటి లక్ష్మీ నరసింహ కృపా కటాక్ష ప్రసాద సిద్ధి మీ అందరి మీద బాగా ఉండాలి అని నేను కోరుకుంటూ మరల వచ్చే మాస ఫలితాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.